హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ టాక్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈ వ్లాగ్లో మణిదీప వర్ణన పూజ ఎలా చేసుకుంటారు అనేది చూపించబోతున్నాను. దానితో పాటు మా శ్రావణ శుక్రవారం పూజ కూడా యాడ్ చేశాను. రెండు చూసేయండి. శ్రావణ శుక్రవారం పూజ నేను అత్తయ్య కలిపి చేసుకోవాలని అత్తయ్య గారు ముందుగానే ఊరి నుండి వచ్చారు. సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా అత్తయ్య గారు నేను కలిపే చేసుకున్నాము. ముందుగా అయితే దేవుడి దగ్గరికి కావాల్సిన అన్ని నైవేద్యాలు తాంబూలాలు రెడీగా పెట్టుకున్నాము. అండ్ డెకరేషన్ అవన్నీ ముందుగానే చేసి పెట్టుకున్నాము. ఫైనల్ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. సింపుల్గా నీట్గా నాకు చాలా బాగా అనిపించింది. సో ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఆఫీస్ స్టాఫ్, మా డిజైనర్స్ కూడా ఈ పూజలో పాల్గొనడం మాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి దసరా పూజల్లోనే మా ఆఫీస్ స్టాఫ్ మాతో పాటు ఉండి పూజ చేసుకునేవారు. బట్ ఈసారి శ్రావణ శుక్రవారం పూజకు కూడా వాళ్ళు రావడం వల్ల ఇంకా బాగా అనిపించింది. పూజ అయిపోగానే మొదటి తాంబూలం అత్తయ్య గారికి ఇవ్వడానికి మాంసాన్ని పసుపు రాయమంటే అత్తయ్య గారి కాళ్ళకి పసుపు రాస్తుంది. అది చూసిన మా చిట్టి తల్లి నా కాళ్ళకి కూడా పసుపు రాయండి అని అడిగి కాళ్ళకి పసుపు రాయించుకుంటుంది. చూసారా ఆ చిన్ని చిన్ని పాదాలకి పసుపు రాస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో. మా అత్తయ్య ముత్తైదువులకి బొట్టుంచి తాంబూలం ఇస్తుండగా అది చూసిన మా చిట్టి తల్లి తనకి కూడా బొట్టుంచమని అడిగింది. అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో ముత్తైదులతో పాటు కిట్టి పార్టీలో ముత్తైదులు అందరినీ పిలిచాను. అందరూ 1 by 1 వచ్చి తాంబూలాలు తీసుకుంటూ ఉన్నారు. ఇలా అందరూ ఒకేసారి మా ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకుంటూ ఉంటే అష్టలక్ష్ములు అందరూ మా ఇంటికి ఒక్కసారిగా వచ్చినట్టు నాకు అనిపించింది. ఈ విధంగా మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ జరిగింది. మా పావని గారి ఇంట్లో ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వీడియోలో, వీళ్ళ ఇంట్లో మణిదీప వర్ణన పూజ జరిగింది. బేసిక్గా మణిదీప వర్ణన పూజ 9 వారాలు 9 రకాల పువ్వులతో అమ్మవారికి ముందుగా చేసి లాస్ట్లో ఉద్యాపన తీర్చినప్పుడు 9 రకాల పువ్వులు రకానికి 9 చెప్పున అమ్మవారికి 9 సార్లు మణిదీప వర్ణన చదివి అమ్మవారికి సమర్పించాలి. అదేవిధంగా తాంబూలాలు కూడా 9 రకాలు ముందుగా మణిదీప వర్ణన చేసే ముత్తైదువులకి ఇవ్వాలన్నమాట. ఆ తాంబూలం తీసుకున్న వాళ్ళు ఒక్కరైనా మణిదీప వర్ణన పూజ మళ్ళీ చేయవలసి ఉంటుంది, చైన్ సిస్టమ్ లాగా. ఇలా అమ్మవారి పూజ అయితే జరిగింది. అమ్మవారి పూజ జరిగాక ముందుగా మెయిన్ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి తాంబూలాలు ఇచ్చిన తర్వాత మా అందరికీ ఒక్కొక్కరి కింద తాంబూలాలు ఇచ్చారు. అవన్నీ అయిన తర్వాత అందరూ కలిసి లంచ్ చేసాము. సరదాగా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా మా పూజ లంచ్ అన్నీ జరిగాయి. ఇలా అయితే మా పూజలు జరిగాయి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.